ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మంగళవారం నేను ఇంట్లో పూజ చేసుకొని బయట తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకొని ఈరోజైతే వాడపల్లి అయితే బయలుదేరాలండి. ఎందుకంటే 7 వారాలు మంగళవారాలు చేద్దామనేసి ఈ వారం మొదలుపెట్టాను. ఫస్ట్ వారము అది కూడా ఏంటంటే మా అబ్బాయి ఎగ్జామ్స్ అయినప్పుడల్లా నాకు సెంటిమెంట్ మాట. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు బాబు, పాప ఏమో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. వీళ్ళిద్దరు ఎగ్జామ్స్కి కూడా నేను కంపల్సరీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతే చాలు నేను వాడపల్లి 7 వారాలు అయితే మొదలు పెడతానండి. శనివారాలు ఎక్కువ మంది ఉంటున్నారని చెప్పి మంగళవారాలు 7 వారాలు అయితే చేస్తున్నాను నేను. ఈరోజైతే 7 వారాల్లో మొదటి వారము బండి మీద అయితే నేను బయలుదేరి వెళ్ళానండి. ధవళేశ్వరం నుండి బొబ్బర్లంక మీదుగా అయితే వెళ్తాను నేను. ఇక్కడ చూడండి, బొబ్బర్లంక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది కదండి. ఇక్కడ ఆగి దండం పెట్టుకుని వెళ్తాను. వెళ్ళే దారి అంతా కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ అమ్మవారు కూడా ఉంటుందండి, ధనలక్ష్మి అమ్మవారు అని చెప్పి. దారిలోనే ఓ పక్కకు ఉంటుంది చెట్టు కింద. చాలా చల్లగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే కృష్ణుడు, నేను ఆల్రెడీ ఒకసారి వీడియోలో చెప్పానని, ఇక్కడ కృష్ణుడి దగ్గర కూడా నేను ఆగి దండం పెట్టుకొని అయితే బయలుదేరుతానండి. వెళ్ళే దారంతా కూడా పచ్చటి వాతావరణంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి. ఎండ స్టార్ట్ అయిపోయింది, 10 అయింది. నేను బయలుదేరేటప్పటికి 9:10 ఎండ ఉంది. కానీ ఇక్కడ చెట్లు అవి ఎక్కువ ఉండడం వల్ల అంత ఎండ అయితే అనిపించలేదు. చాలామంది శనివారాలే కాకుండా వేరే వారాలు కూడా 7 వారాలు చేస్తున్నారండి. ఎందుకంటే శనివారం అయితే చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. పెద్దవాళ్ళు, పిల్లలతో ఉన్నవాళ్ళు ఎండలో వెళ్ళి అంతమంది జనంలో దర్శనం చేసుకొని రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని చాలామంది ఏం చేస్తున్నారంటే మంగళవారాలు కానీ, శుక్రవారాలు కానీ, సోమవారాలు కానీ, గురువారాలు కానీ, ఒక్కొక్కరు జాబ్ చేసుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే సండే సెలవు కాబట్టి వాళ్ళకి ఆదివారాలు కూడా 7 వారాలు చేస్తున్నారండి. చేసిన తర్వాత అష్టోత్తర పూజ శనివారం తప్పించి వేరే రోజుల్లో అయితే అష్టోత్తర పూజ కంపల్సరీ చేస్తారు. అప్పుడు అష్టోత్తర పూజ చేయించుకొని ఇది పూర్తి చేసుకుంటున్నారు. 7 వారాల వ్రతం అంటున్నారు. ఇది 7 వారాల వ్రతం అయితే పూర్తి చేసుకుంటున్నారండి. ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతారు. కొబ్బరికాయలు తీసుకొని మనం లోపలికి వెళ్ళగానే ఇక్కడ కాళ్ళు కడుక్కొని కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళాలండి. వెళ్ళి చూడండి, సేవ చేయడానికి వచ్చారు. వెంకటేశ్వర స్వామి గుడిలోని సేవ చేయడానికి అయితే గ్రూప్స్ ఉంటాయండి. వాళ్ళు సేవ చేయడానికి అయితే వస్తున్నారండి. చాలామంది చాలా ఊర్లలో నుండి వస్తున్నారు. ఇలా మనం కాళ్ళు కడుక్కొని వెళ్ళగానే ఇక్కడ బొట్టు అయితే నామం అయితే పెడతారండి. వెంకటేశ్వర స్వామి వారి నామము వాళ్ళు పెడతారు. ఒక 5 రూపాయలు కానీ 10 రూపాయలు కానీ మనం ఇస్తామంతే. ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళైతే కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళగానే 7 ప్రదక్షిణలు చేయాలండి. అదే మామూలు శనివారం అయితే కనుక బయట అయితే చేయాలి. ఇప్పుడు మామూలు రోజులు కాబట్టి లోపల చేయడానికే ఉంటుందండి. ఇలా ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా ఇదైతే వేశారు, క్లాత్ లాంటిది వేశారండి. మామూలుగా అయితే చాలా ఎండ ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని అది కూడా కాలు కాలకుండా భక్తులకి అలా అరేంజ్ చేశారు. ఇక్కడ 7 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత దర్శనంకి అయితే వెళ్ళాలండి. దర్శనం చేసుకున్న తర్వాత దేవస్థానంలోని అన్నప్రసాదం కూడా ఉంటుంది. అందరూ కూడా అక్కడ మైక్లో అనౌన్స్ చేస్తారండి, భక్తులు దర్శనం చేసుకున్న తర్వాత అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళండి అని చెప్పి. ఇక్కడైతే డెకరేషన్ చాలా బాగుంది. ఈ వారం అయితే అండి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి. అందుకనేసి దేవస్థానం అంతా కూడా పచ్చిపూల డెకరేషన్ అయితే చేశారు కూడా, ఇంకా చేస్తున్నారండి. ఇక్కడ కుంకుమ అయితే ఇలా పెడతారు. స్వామివారి కుంకుమ అయితే ఇలా పెట్టుకొని బొట్టు పెట్టుకొని ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ప్రదక్షిణలు చేసి దర్శనానికి వెళ్ళాలి. ఈ వారం అయితే దర్శనం చాలా చాలా ఖాళీగా ఉంది. ఎందుకంటే మంగళవారం అని చెప్తున్నాను కదండి, శనివారం అయితే అస్సలు ఖాళీ లేదు. ఈ వారంలోనే మన శనివారం కూడా వెళ్ళాను, నేను కాలినడక మీద వెళ్ళాను. శనివారం అసలు ఖాళీ లేదు. 2:30 గంటలు అయితే దర్శనానికి పట్టిందండి. మామూలు రోజుల్లో కూడా జనం చాలా ఎక్కువ మంది ఉంటున్నారు, ఎక్కడెక్కడి నుండో వస్తున్నారు. కాకపోతే మరీ శనివారం అంత అయితే ఉండట్లేదు. పర్వాలేదండి, వెళ్ళగానే దర్శనం అయితే అయిపోతుంది. అయిన తర్వాత అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళచ్చు, అంత ఖాళీగా ఉంటుంది.
ఇక్కడ 7 ప్రదక్షిణలు చేసి 7 కాయిన్స్ కానీ 7 పువ్వులు కానీ వేస్తారు. అంటే లెక్క పెట్టుకోవడానికి మనకు వీలుగా ఉంటుంది కదండి. 7 కాయిన్స్ పట్టుకొని 7 ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడ తులాభారం చూడండి, ఎవరైనా పిల్లలు మొక్కుకుంటే చాలామంది అండి ఎక్కడెక్కడి నుండో 7 వారాలు చేస్తున్నారు. నేను లైన్లో ఉన్నప్పుడు అడిగితే కనుక ఎక్కడి నుండి వచ్చారమ్మా అనేసి అంటే హైదరాబాద్ అంటున్నారు, వైజాగ్ అంటున్నారు, శ్రీకాకుళం అంటున్నారు, విజయనగరం అంటున్నారు. చాలా 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 దూరం నుండి అయితే 7 వారాలు వచ్చి 7 వారాలు వాళ్ళు 7 వారాల నోము అయితే పూర్తి చేసుకొని అష్టోత్తర పూజలు చేసుకొని వాళ్ళు కోరిన కోరికలు నెరవేరుతున్నాయి అని చెప్తున్నారండి. ఖచ్చితంగా నెరవేరుతాయండి. నేను ప్రతిసారి మా పిల్లల ఎగ్జామ్స్కి అయితే కంపల్సరీ వచ్చి స్వామివారిని వేడుకుంటూ ఉంటాను. ఏంటంటే వాళ్ళు చదువుతారు, చదివినా కానీ స్వామివారి అనుగ్రహం కూడా, దేవుడి అనుగ్రహం కూడా ఉండాలి కదండి. వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళి రాసి సక్రమంగా రాసి రావాలి అంటే దేవుడు అనుగ్రహం ఉండాలి. చదివినా కానీ దేవుడి తోడు ఉండాలి అని చెప్పేసి నేను ప్రతి పరీక్షలకి అయితే నేను పిల్లల ఎగ్జామ్స్కి నేను 7 వారాలు మొక్కుకుంటాను. ఇక్కడైతే వెనకాల మన దేవస్థానం వెనకాల ఇక్కడ భోజనాలు పెడతారండి, అన్నప్రసాదము. ఇక్కడ కంచాలు అవి క్లీన్ చేస్తున్నారు చూడండి. వీళ్ళు డబ్బులు ఇచ్చి చేసేవాళ్ళు కదండి, సేవ చేయడానికి వస్తారు చాలామంది. సేవ చేయడానికి అని చెప్పి మనం ఎవరన్నా అక్కడ మొక్కుకొని ఈ మొక్కులు కూడా మొక్కుకుంటారు అన్నమాట. దేవస్థానంలో నేను సేవ అయితే చేయాలనుకుంటున్నాను అని చెప్పి చాలామంది తిన్న కంచాలు కూడా కడగడానికి వస్తూ ఉంటారండి. ఇలా ఆరెంజ్ కలరు యూనిఫామ్లో ఉన్న వాళ్ళు అయితే సేవ చేయడానికి వస్తారు. గ్రూపులు ఉంటాయన్నమాట. ఇక్కడ కంచం పెట్టి కంచంలో అరిటాకు అయితే వేసిస్తున్నారండి. ఇలా లైన్లో వెళ్తూ ఉంటే వడ్డిస్తూ ఉంటారు. సేవకు వచ్చిన వాళ్ళు వడ్డిస్తున్నారండి. ఈరోజైతే రైసు, బంగాళదుంప కుర్మా, పప్పు, అలాగే దోసకాయ పచ్చడి, సాంబారు, మజ్జిగ ఉందండి. భోజనం అయితే చాలా బాగుందండి. 10:30 నుండే 10 గంటల నుండే మొదలు పెట్టేస్తారు. మనం దర్శనం చేసుకొని 10:30కే భోజనం చేసేయచ్చు. నాకైతే కరెక్ట్గా 11:15 అయ్యింది. నేను ఇంకా ఉదయం నుండి ఏమీ తినలేదు. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి ప్రసాదం అయితే స్వీకరించాను. చాలా చాలా బాగుందండి. కడుపు నిండింది. ఓం నమో వెంకటేశాయ.